మకర రాశి ద్వితీయ రాహు కారణంగా మంగళప్రదం, ఐశ్వర్యం, దేహ సౌఖ్యం, ద్రవ్యలాభం, కీర్తిప్రదం, సంతోషం అంతా బాగుంటుంది. స్వబుద్ధి కారణంగా కార్యసిద్ధి, ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుట, అనుకోని సంపద మనకు కలిసి వస్తుంది. సంఘంలో కీర్తి, పలుకుబడి పెరుగుట, దాని ద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది. చంద్రుడి మూలంగా అనారోగ్యం, వాత రోగాలు ప్రబలటం, కార్యనాశనము జరుగుతుంది. స్వజనులలో కలహాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు తమ స్థాయి పెరిగే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఇంటికి గాని క్షేత్రానికి గాని కల సంబంధీకులతో శత్రుత్వం ఏర్పడుతుంది. ఆర్థిక చికాకులు బాగా పెరుగుతాయి. అనవసరమైన వాటి వల్ల కోపాలు, తాపాలు పెరుగుతూ ఉంటాయి. సమయానికి సరి అయిన నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. అనుకున్న పనులన్నిటినీ ప్రశాంతంగా పూర్తి చేయండి. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగవద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయత్నం చేస్తున్నటువంటి పనులన్నీ కూడా సఫలం అవుతాయి. ఈ మకర రాశి వారు లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం, చదవడం రాని వారు శ్రీమాత్రే నమః అని 108 సార్లు అనుకుంటే చాలా మంచి జరుగుతుంది.